నేను ఒకటి చిన్న విషయం పేరెంట్స్కి చెప్పాల్సినది ఏంటంటే, పిల్లలతో ఎంతసేపు స్పెండ్ చేస్తారు మీరు? మీ ఉద్యోగము, మీ సంపాదన, వారికి టైం ఇస్తున్నారా లేదా? పిల్లలకు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా మీరు ఇండైరెక్ట్గా పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుకు నిర్ధారిస్తుంది. సార్ మేము ఏమనుకుంటున్నామంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎంతోమందిని అడిగాను, సార్ మాకు టైం ఎక్కడ సార్, పిల్లలని అది చూడడానికి పొద్దుగాల వెళ్తాం నైట్ వస్తామని. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పిల్లవాడు, ఒక పేరెంట్స్ ఎవ్రీడే పేరెంట్స్ మార్నింగ్ వెళ్ళి నైట్ 11 o'clock వస్తుండే. రోజు సేమ్ ఇదే దినచర్య జరుగుతుంటే ఒకరోజు ఒక అబ్బాయి పేరెంట్ని ఒకరోజు క్వశ్చన్ వేసిండు, డాడీ మీ గంట సమయం ఎంత అని అన్నాడు. ఎందుకురా అంటే, కావాలా డాడీ అని అన్నాడు. అంటే గంట సమయం వచ్చేసి 300 రూపాయలు బెటా అన్నాడు. పిల్లవాడు తర్వాత ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు తీసుకొని 300 రూపాయలు వాళ్ళ డాడీకి ఇచ్చిండు. ఇచ్చి, డాడీ నాకు ఒక 1 hour స్పెండ్ చేయరా టైం, ఈ 300 తీసుకొని అని అన్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీటి బాధ ఏందనేది ఆలోచించండి. అంటే నీ పిల్లవాని కోసం నువ్వు ఒక 1 hour స్పెండ్ చేస్తలేవు అంటే ఏమంటారంటే తల్లిదండ్రులు, మేము పని చేస్తేనే మా పిల్లల భవిష్యత్తుకు డబ్బు సంపాదిస్తాము, నేను డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు, జీవితం అంటే అన్ని విధాలుగా ఉండాలి. టైం అనేది 1 hour టైం గురించి ఆ పిల్లవానికి ఒక మైండ్ ఏ విధంగా డెవలప్ అయిందో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు వారంలో రోజుకు మార్నింగ్ కానీ నైట్ కానీ పిల్లవాని యొక్క వానితో ఉంటే వాని యొక్క క్రమశిక్షణ ఎలా ఉందో అనేది మీకు తెలుస్తుంది. మేము స్కూల్కి పంపించినామా, ట్యూషన్కి పంపించినామా అనేది ముఖ్యం కాదు. దానితో పాటు మీరు టైం అనేది పిల్లవానికి ఇవ్వండి. అప్పుడే మీ పిల్లవాని యొక్క భవిష్యత్తు అనేది కంపల్సరీ చేంజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, సంపాదన మాత్రం ముఖ్యం కాదు, అంతకన్నా ఎక్కువ ముఖ్యమైనది మన పిల్లలతో టైం స్పెండ్ చేయడం. నేనేమంటున్నా అంటే 24 hours స్పెండ్ చేయమంటలే, మినిమం టైం అనేది పిల్లలతో టైం స్పెండ్ చేయడం ముఖ్యం అనేది తల్లిదండ్రులకు నేను చెప్పే ఒక చిన్న సలహా. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ గంట కొట్టండి.